దేవుని నామానికి అత్యధికమైన మహిమ కలుగునుగాక. ఈ 40th డే 40వ దినము ముగింపు దినము. ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ శనివారము. ఈ రోజుని బైబిల్ గ్రంథకర్తలు ఏమని పిలుస్తారంటే సైలెంట్ సాటర్డే అని పిలుస్తారు. నిశ్శబ్ద శనివారము లేదా స్తబ్ద శనివారము అని, అంటే సైలెంట్ సాటర్డే. ఈరోజు అసలు ఏమీ జరిగినట్లుగా బయటికి కనిపించదన్నమాట. శరీరానుసారంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ మరణించి సమాధిలో పెట్టబడ్డారు కాబట్టి ఆయన ఫిజికల్గా ఒక వ్యక్తిగా ఆయన భూమి మీద లేరు కాబట్టి ఏమీ జరగలేని స్థితి మనకి బయట కనిపిస్తుంది. కానీ ఈరోజు చాలా 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 ముఖ్యమైన రోజు. ఈరోజు చాలా విషయాలు ప్రభు జరిగించారు. దాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. దానికన్నా ముందు అంటే నిన్నటి దినాన్ని మనకి సమయం సరిపోక ఒక సంఘటన నేను చెప్పలేకపోయాను. సో సిలువలో మరణించిన తర్వాత 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభు ప్రాణం విడిచిన తర్వాత ఏం జరిగింది అన్నది ఒకసారి చూసుకుని తర్వాత మనం సాటర్డే ఏం జరిగిందో మనము ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మత్తయి సువార్త అంటే 4 సువార్తల్లో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. సో మన రిఫరెన్స్ కొరకు మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42 నుంచి మనం చదివితే, ఆ దినమున సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. ఇక్కడ అరిమత్తయి యోసేపు అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే మీరు తర్వాత చదువుకోండి, మనకు సమయం సరిపోదు కాబట్టి నేను జస్ట్ ఓవరాల్గా చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 61 వచనాలు చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది ఈ అరిమత్తయి యోసేపు చాలా గొప్ప ధనవంతుడు అని కనిపిస్తుంది. ఇంకొక మాట మనము యోహాను సువార్త 19వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు చదివితే అక్కడ ఈ అరిమత్తయి యోసేపు యేసుక్రీస్తు ప్రభుకి రహస్య విశ్వాసి అని కనిపిస్తుంది. ఆయన చాలా గొప్ప ధనవంతుడు, ఆయన రహస్య విశ్వాసి అంటే బయటికి తెలియకుండా యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తి. ఆమేన్. ఇంకా మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయంలో 50 నుంచి 56 వచనాల్లో ఈయన గురించి రాయబడిన మాట, ఈయన యూదుల పట్టణపు సభ్యుడు, అంటే ఒక సన్హెద్రన్ సభలో ఒక ముఖ్యమైన సభ్యుడుగా మనకి కనిపిస్తారు. ఈయన గురించి రాయబడిన డిస్క్రిప్షన్ ఏంటంటే అక్కడ అతను సజ్జనుడు, అతడు నీతిమంతుడు అని రాయబడింది. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనంలో ఈ మాటలు మనం చదువుతాం. 23వ అధ్యాయము 50వ వచనంలో చదివితే, అరిమత్తయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండువాడు. ఇతను ఒక ధనవంతుడు, ఇతడు ఒక రహస్య విశ్వాసి, ఇతను ఒక సజ్జనుడు, ఇతను ఒక నీతిమంతుడు, ఇతడు ఒక సభ్యుడు, సన్హెద్రన్ సభలో యూదుల సభలో సభ్యుడు. అలాగే ఇతను వారి ఆలోచనలతో ఏకీభవించలేని వ్యక్తి, అంటే ఆయన్ని సిలువ వేయాలని వారు ఏదైతే ఆలోచనలు చేశారో దానితో ఏకీభవించని వ్యక్తి. అలాగే ఇతను దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొనుచున్న వ్యక్తి. హల్లెలూయా. ఇతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకొనుచున్న వ్యక్తి. సో ఇన్ని మంచి క్వాలిటీస్ ఈ అరిమత్తయి యోసేపులో మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఏం చేస్తున్నాడంట, ఇందాక మనం చదువుకున్న రీతిగా మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి, అంటే చాలా డేర్ చేశాడనమాట, తెగించాడు. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరూ ఆయన సిలువ వేసి చంపేయాలి,
యేసుక్రీస్తు ప్రభుని మొత్తం ఆయన లేకుండా చేయాలి అని అందరూ కలిసి ఒక ఆలోచనలోకి వచ్చి ప్రజలు, పెద్దలు అందరూ, అధికారులు అందరూ ఒకే మాట మీద ఉండి ఆయన సిలువ వేసిన ఈ సిచ్యువేషన్స్లో శిష్యులందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయి భయాందోళనలో దాక్కున్న పరిస్థితుల్లో మరి స్త్రీలు ఏమీ చేయలేక కన్నీరు కారుస్తూ అక్కడ సిలువ దగ్గర ఆగిపోయిన పరిస్థితుల్లో ఈయన తెగించాడంట. హల్లెలూయా. ఈయన తెగించి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమని? ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళాడంట. సో రోమన్ గవర్నమెంట్ అధికారిగా ఉన్న పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడుగుతూ ఉన్నాడు, యేసు దేహము తనకిమ్మని అడిగెను. అంటే ఇప్పుడు ప్రభు కొరకు స్టాండ్ తీసుకున్న వ్యక్తి, ప్రభు కొరకు నిలవబడిన వ్యక్తి, ప్రభు దేహాన్ని కొరకు అడుగుతున్న వ్యక్తి, తెగించిన వ్యక్తిగా మనము ఈ అరిమత్తయి యోసేపుని చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా పరిస్థితులు వ్యతిరేకంగా నీకు ఉండొచ్చు. పరిస్థితులకు భయపడి శిష్యుల్లాగా పారిపోయే వ్యక్తిగా ఉన్నావా, లేక తెగించి ప్రభు కోసం నిలవబడిన వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఈ 40 days దేవుని సన్నిధిలో అద్భుతంగా మనము గడిపాం. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చాలా ఘనంగా దేవుని కృపలో మనము ముందు కొనసాగుతూ వచ్చాం. ఈ ముగింపులో మనకి అందరికీ తెలిసిన సుపరిచితమైన లేఖన భాగాలే. యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత సాతాను వచ్చాడంట. ఏమని? శోధించడానికి. సో యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి వాడు వచ్చాడంట. ఒకవేళ మన జీవితంలో ఏదైనా వ్యతిరేకమైన పరిస్థితులు వస్తే ప్రభువు కోసం తెగించి నిలవబడే వ్యక్తిగా మనం ఉన్నామా? ఈ ముగింపులో ఒక ప్రశ్న. ఏది ఏమైనా పర్వాలేదు, ఇప్పుడు నేను స్టాండ్ అవ్వాలి. అందరూ చెదిరిపోయారు, అందరూ పారిపోయారు, అందరూ ప్రభుని విడిచిపెట్టారు. నేను నీ కోసం ప్రాణం పెడతాను అని చెప్పిన పేతురు కూడా పారిపోయాడు. అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతాను ప్రభు అని చెప్పిన పేతురు పారిపోయాడు. సో అందరూ పారిపోయారు, అందరూ విడిచిపెట్టేశారు. కానీ అరిమత్తయి యోసేపు అప్పటి వరకు రహస్యంగా ఉన్నాడంట, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా ఆయన ఫాలో అవుతున్నాడంట. అందరు చెదిరిపోయిన సమయంలో ఈయన వచ్చి స్టాండ్ అయ్యాడు. హల్లెలూయా. సో దీని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం నేర్పిస్తున్నారంటే, ఇంతవరకు నువ్వు రహస్యంగా విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నావేమో, ఈ 40 దినాల ముగింపులో నువ్వు నిలవబడే సమయం వచ్చింది. ప్రభువు కోసం స్టాండ్ అయ్యే సమయం వచ్చింది. ప్రభువు కోసం నువ్వు ధైర్యంగా తెగించే సమయం అన్నమాట. హల్లెలూయా. సో నిజంగా ఆయన తీసుకున్న ఆ చిన్న నిర్ణయం, ఆ గొప్ప తెగింపు ఈ రోజు వరకు అరిమత్తయి యోసేపు యొక్క సమాధి గురించి ప్రపంచమే మాట్లాడుకుంటా ఉంది. ప్రపంచం మొత్తం ఆ సమాధిని జీవితంలో ఒక్కసారైనా చూడాలి అని కోరుకునే స్థితిలోనికి అరిమత్తయి యోసేపుని తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని ఇమ్మని అడగడమే కాదు, ఆ దేహాన్ని ఉంచడానికి తాను తొలిపించుకున్న తన సమాధిని తెరిచాడంట. యూదుల సంప్రదాయ ప్రకారంగా ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ముందుగానే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సమాధుల్ని తొలిపించుకుని సిద్ధం చేసుకుని పెట్టుకునేవాళ్ళు. సో వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు మనం నెత్తుకునే పరిస్థితి లేకుండా ముందుగానే సమాధిని తొలిపించుకుని పెట్టుకునేవాళ్ళు. సో అలాగే ఈ అరిమత్తయి యోసేపు కూడా తన కోసం ఒక రాతి సమాధిని తొలిపించుకుని పెట్టుకున్నాడు. సో ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయారో ఆ కపాల స్థలానికి దగ్గరలో ఒక తోట ఉంది. ఆ తోటలో ఈయనకొక తొలిపించిన క్రొత్త సమాధి, దానిలో ఎవరిని పెట్టలేదు, ఒక క్రొత్త సమాధి ఉంది. ఆ సమాధిని యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు రోమన్ గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభునే చంపేశారంటే ప్రభు కోసం నిలబడిన అందరినీ చంపేస్తారని భయపడి శిష్యులందరూ పారిపోయారు. ఎందుకు వాళ్ళకి అంత భయం వేసిందంటే, ఇదిగో ప్రభువునే చంపేశారు, అంటే గురువు గారినే చంపేశారు, బోధకుడినే చంపేశారు. ఇప్పుడు బోధకుడితో పాటు తిరిగిన మనల్ని
ఖచ్చితంగా చంపేస్తారు. సో ఆయన్నే చంపేశారంటే మనల్ని ఎందుకు వండిస్తారని చెప్పి వాళ్ళందరూ పారిపోయి భయపడి రూమ్స్లో దాక్కున్న పరిస్థితి. సో ఇప్పుడు ఆయన కోసం నిలవబడాలి అంటే ప్రాణాలకి తెగించాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ అరిమత్తయి యోసేపు ఏం చేశాడంట? మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనంలో మనం చదివితే 59 నుంచి చదువుతున్నాను చూడండి, లేకపోతే 57 నుంచి చదివేసుకుందాం. యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబడితో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళెను. సో యేసుక్రీస్తు ప్రభుకి ఏం చేశారంటే 3 రోజుల కోసం ఆయన సమాధిని రెంట్కి ఇచ్చాడు. ఆయన హల్లెలూయా అద్దెకిచ్చారనమాట. ఆయన మొత్తం సమాధిలో ఉండే వ్యక్తి కాదు, 3 రోజులే ఉంటానని ముందే చెప్పారు ఆయన. సో ఆయన చెప్పిన రీతిగానే ఖచ్చితంగా లేస్తారనే విశ్వాసం వీళ్ళల్లో ఉంది. కాబట్టి ఈ అరిమత్తయి యోసేపు తన సమాధిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డారు. అలాగే ఈ శిలువ ముగింపులో యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయడంలో ఇంకొక వ్యక్తి కూడా మనకి కనిపిస్తారు. 2 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనిపిస్తారు. ఆ రెండో వ్యక్తి పేరు కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. యోహాను 19:39. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళంతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టి ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడు ఎప్పుడు ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులను సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. సో సెకండ్ పర్సన్ పేరు నికోదేమ్. ఈ నికోదేముని మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. సో రాత్రి కాలంలో ఆయన వచ్చి, బోధకుడా నువ్వు తండ్రి వద్ద నుంచి వచ్చావని మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు చేసే కార్యాలు ఎవరు చేయలేరు, నువ్వు చేసే అద్భుతాలు ఎవరు చేయలేరు. సో నువ్వు నిశ్చయంగా దేవుని కుమారుడు అని మేము నమ్ముతున్నాం. అయితే మేము నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి అని క్వశ్చన్ అడుగుతారు ఈయన. సో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, తిరిగి జన్మిస్తే తప్ప ఎవడు పరలోక రాజ్యం చేరడని. ఈ డిస్కషన్ అంతా మనకు తెలుసు ఆల్రెడీ. సో అదే నికోదేము అంటే ఫస్ట్ యోహాను 3వ అధ్యాయంలో కనిపించిన వ్యక్తి మళ్ళీ లాస్ట్లో కనిపిస్తున్నారు మనకి. మధ్యలో ఎక్కడ ఆయన కనిపించడు. మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చినట్లు కానీ, ప్రభువుని వెంబడించినట్లు కానీ, ఆయన విశ్వాసిగా ఉన్నట్లు కానీ, ఆయన మారుమనసు పొంది రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నట్లు కానీ మనకి ఎక్కడ కనిపించరు. వీళ్ళందరూ ఎవరంటే రహస్య విశ్వాసులు అన్నమాట. హల్లెలూయా. జనాలకు కనిపించకుండా వెంబడించిన వ్యక్తులు. జనాలకు కనిపించి వెంబడించిన 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు చనిపోయాడు. 11 మంది పారిపోయారు. ఎవరు లేరు ప్రభు దగ్గర. ఒక్క యోహాను ఉన్నారు. తర్వాత యోహాను కూడా సీన్లో కనిపించరు మనకి. చనిపోయినాక ఆయన కూడా వెళ్ళిపోయారు. కానీ ఈ రహస్య విశ్వాసులుగా ఉన్న ఈ అరిమత్తయి యోసేపు, నికోదేము వచ్చి వారు యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని తీసుకొని ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్టలతో చుట్టి తీసుకెళ్ళి ఆ సమాధిలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. సో దీని నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం బోధిస్తున్నారంటే, అందరూ విడిచిపెట్టిన రహస్య విశ్వాసిగా ఉన్న నీవు ప్రభువుని విడిచిపెట్టకుండా తెగించి నిలవబడగలిగితే దేవుడు నిన్ను బలముగా వాడుకుంటారు. ఆమేన్. 3 దినాలకి ఆయన సమాధి ఇచ్చారంట. అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ ఆయన సమాధిలో పెట్టారు. సండే మార్నింగ్ ఆయన తిరిగి లేచారు. మహా హార్డ్లీ చూస్తే మనకి 2 days లాగే కనిపిస్తుంది. నిన్న నైట్ నుంచి ఈరోజంతా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. సో 3 daysకి ఆయన సమాధి ఇచ్చినందుకు ఈ రోజుకి అది గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చబడింది.
క్రిస్టియానిటీ విశ్వాసానికి, క్రైస్తవ విశ్వాసానికి మూలం తెరవబడిన సమాధి. హల్లెలూయా. ఈ రోజుకి ఒక్కసారైనా ఆ తెరవబడిన సమాధిని చూడాలి అని కొన్ని కోట్ల మంది ఆ యెరూషలేంకి వెళ్తూ ఉన్నారు, ఆ సమాధుల తోటకు వెళ్తూ ఉన్నారు. కొన్ని కోట్ల మంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి అది తెరవబడే ఉంది. అరిమత్తయి యోసేపు యొక్క సమాధి. అంటే సమాధిని ఇస్తేనే దేవుడు అంతగా దేవుడు బ్లెస్ చేస్తే, మరి మన హృదయాన్ని ఇస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తారు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనందరము ఈ 40 దినాలు మనం చక్కగా దేవుని సన్నిధిలో ఎన్నో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు అరిమత్తయి యోసేపు వలె నిలవబడాల్సిన సమయం. వాక్యంలో నిలవబడాలి, ప్రభు కోసం తెగించాలి, విశ్వాసంలో నిలవబడాలి, దేవుని కోసం త్యాగం చేసే వ్యక్తిగా. ఆయనకున్న సమాధిని ఇచ్చారు, నీకున్న హృదయాన్ని ఇస్తే చాలు. ఈరోజు దేవుడు మనల్ని ఏం అడగట్లా, నీ హృదయాన్ని నాకు ఇవ్వి, నీ ఆత్మలో జరిగిన కార్యాన్ని నీ హృదయంలోనికి తీసుకో, నీ శరీరాన్ని లోపరుచుకో, నేను నిన్ను బలంగా వాడుకోబోతున్నానని చెప్తున్నారు. ఆమేన్. నీ హృదయాన్ని ఇస్తే చాలు. ఇంక అంతకుమించి దేవుడు అడిగేది మన దగ్గర నుంచి కోరుకునేది ఏం లేదు. నీ శరీరాన్ని లోపరిచేది హృదయమే కాబట్టి ఆ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేస్తే, ఆ హృదయంలో దేవుని యొక్క కార్యాలు నువ్వు లోపరుచుకోగలిగితే, ఆత్మకి నీ హృదయాన్ని లోపరుచుకోగలిగితే, నీ శరీరాన్ని దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ఆత్మలో జరిగిన కార్యం శరీరంలోకి ఇంప్లిమెంట్ చేసి దేవుడు నిన్ను బహుబలంగా వాడుకోబోతా ఉన్నారు. తర్వాత శిష్యులు కూడా పొందుకున్నారు, కానీ ఆ టైంలో వాళ్ళు నిలవబడలేకపోయారు. ఆ టైంలో రహస్యంగా ఉన్న ఇద్దరు నిలవబడ్డారు, నికోదేము, అరిమత్తయి యోసేపు. సో ఈరోజు మనలో ఎంతమంది అరిమత్తయి యోసేపు లాంటి వాళ్ళు ఉన్నారో ప్రభు వెతుకుతున్నారంట. ఆయన కన్నులు లోకమంది అంతటా వెతుకుతున్నాయంట. ఎందుకు? ఆయన కోసం నిలబడే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? బద్దలైన ఆ బండల మధ్యలో, సందుల మధ్యలో నిలవబడేవాడు ఒక్కడైనా ఉన్నాడా అని వెతుకుతున్నారంట. సో ఈరోజు నేనున్నాను ప్రభు అని చెప్పగలిగితే ప్రభు చాలా సంతోషిస్తారు. ఆమేన్. సో రైట్, ఈ సమాధిలో పెట్టబడ్డారు, అందరూ వెళ్ళిపోయారు. స్త్రీలు కూడా చూశారు, కన్నీరు కార్చారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు సాటర్డే మార్నింగ్ అయింది. ఆ రోజు విశ్రాంతి దినం, ఏ పని చేయకూడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా, యెహోవా ఆజ్ఞల ప్రకారంగా విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు. అది సైలెంట్ సాటర్డేగా పైకి కనిపిస్తూ ఉంది. శిష్యులు భయంలో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు లేరు. అప్పటి వరకు ఎన్నో బోధలు, ఆయన పొద్దున అవ్వగానే ఆయన మందిరంలోకి వెళ్ళి బోధించేవాళ్ళంట. సాయంత్రం అయినప్పుడు ఆయన కొండకెళ్ళి ప్రార్థించేవాళ్ళంట. ఇప్పుడు బోధించడానికి బోధకుడు లేడు, ఆయన చనిపోయారు, ఆయన సమాధిలో పెట్టబడ్డారు. ఇప్పుడు బోధకుడు లేడు. ఎంతోమంది రోగులు వచ్చి స్వస్థత పొందుకునేవారు, ఇప్పుడు వైద్యుడు లేడు. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఏమి జరగట్లేదు, అంత సైలెంట్ అయిపోయింది. శారీరకంగా చూస్తే అంతా సైలెంట్, అందుకే సైలెంట్ సాటర్డే అంటారు దీన్ని. సో ఈ సైలెంట్ సాటర్డే రోజున ఒక ప్రవచనాన్ని నెరవేర్పును మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని చూస్తే, మత్తయి 12:40, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగూ ఉండెనో అలాగునే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది. ఏదైనా సూచక్రియ ఇమ్మని అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు అందరూ అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, ఈ సూచక్రియ మీరు చూస్తారు త్వరలో. ఏం చూస్తారు? 3 రాత్రింపగళ్ళు మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటారు. అంటే సమాధిలో పెట్టబడ్డారు. ఆయన శారీరకంగా మృతి చెందినప్పటికీ మనకి బయట చూస్తే ఏం కనిపించట్లేదు, అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆత్మలోకంలో మాత్రం కార్యాలు జరుగుతూనే ఉన్నాయి.
శారీరకంగా సైలెంట్గా ఉన్న ఆత్మలో ఆయన సైలెంట్గా లేరు. ఆయన చేసే కార్యాలు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఆత్మలో ఏం జరిగింది ఆ శనివారం రోజున అని మనం చూస్తే దీనికి రిఫరెన్స్గా లూకాసు వార్త 23వ అధ్యాయము సాటర్డే రోజున ఏం జరిగింది అన్నదానికి మెయిన్ రిఫరెన్స్ లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాల్లో మనకి సిలువలో పలికిన రెండవ మాట మనం ధ్యానం చేసాం. సో ఇక్కడ ఎవరు కనిపిస్తారు? యేసుక్రీస్తు ప్రభువుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు కనిపిస్తారు. ఒక దొంగ ఆయన్ని క్రీస్తుగా గుర్తించారు, ఇంకొక దొంగ అపహాస్యం చేస్తూ వచ్చాడు. అయితే ఆ మొదటి దొంగ ఏదైతే ఆయన్ని క్రీస్తుగా గుర్తించారో ఆయన అడుగుతున్న మాట నేను చదువుతున్నాను చూడండి. 39వ వచనం లూకాసు వార్త 23:39. వ్రేళ్లాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుటూ, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగ్గిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అంటే, నేడు అంటే అదే రోజు, అంటే ఏ రోజు? శుక్రవారం రోజున ఎప్పుడైతే సిలువలో దొంగ చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా చనిపోయారు. సో వీళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు అంటే, శారీరకంగా వీళ్ళిద్దరూ శరీరాలు అక్కడే ఉండొచ్చు, కానీ వీళ్ళ ఆత్మలు ఏం జరిగినాయి, ఆత్మకి ఏం జరిగింది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ రెండు ఆత్మలు కలిసి ఎక్కడికి వెళ్ళినాయి? పరదేశంలోనికి వెళ్ళినాయి. హల్లెలూయా, పరదేశంలోనికి వెళ్ళినాయి. అందుకే ప్రభు చెప్పారు, నేడు అంటే అదే రోజు, నీవు అంటే రెండవ దొంగ, నాతో కూడా అంటే నేను నువ్వు కలిసి పరదేశంలో ఉందుమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సో మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తాం అంటే ఇప్పుడు పరదేశంకి వెళ్తాం. సో పరదేశం ఎక్కడుంది మనం కనుక ఆలోచన చేస్తే, పరదేశం ఎక్కడుంది అంటే భూమి క్రింద ఉంది అప్పుడు. సో దీనికి రిఫరెన్స్ ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నా. 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెనని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆమెన్. సో యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే, ఆయన ఆత్మ భూమి క్రింద భాగాలకి వెళ్ళింది. ఆయన ఒక్క ఆత్మే కాదు, ఆయనతో పాటు ఆ శిలువ మీద వేళ్లాడిన విశ్వాసం ఉంచిన ఆ రెండవ దొంగ యొక్క ఆత్మ కూడా, వీళ్ళిద్దరూ ఆత్మలు కలిసి ఎక్కడికి వెళ్ళినాయి అంటే భూమి క్రింద భాగాలకి వెళ్ళినాయి ఫస్ట్. సో భూమి క్రింద ఏం జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, మనము ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు చనిపోయేంత వరకు, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు చనిపోయేంత వరకు, యేసుక్రీస్తు ప్రభు చనిపోయేంత వరకు చనిపోయిన విశ్వాసులు, యెహోవా నామం యందు విశ్వాసం ఉంచిన వారు, యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంటే ఆదాము అవ్వల సంతానముగా హేబేలు, తర్వాత హానోకు, తర్వాత నోవాహు కుటుంబము, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 12 మంది సంతానంలో యోసేపు, ఇలా దేవుడు ఎవరినైతే చూస్ చేసుకున్నారో, ఎన్నుకున్నారో, ఏర్పరచుకున్నారో, దావీదు, తర్వాత యెషయా ప్రవక్తలు,
సో ఇలా కొంతమందిని దేవుడు ఎన్నుకొని ఆయన ఆత్మను కృమ్మరించి వాడుకుంటూ వచ్చిన అనేక మంది భక్తులు, మరి వాళ్ళ ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? యేసుక్రీస్తు ప్రభు చనిపోయేంత వరకు వారి ఆత్మలన్నీ చెరలో ఉన్నాయి. ఈ చెర అనే ప్లేస్ ఎక్కడుందంటే భూమి క్రింద ఉంది. అంతవరకు ఇది పాతాళంలో ఉంది. అందుకే దావీదు భక్తుడు ఒక మాట చెప్తారు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయంలో దావీదు పలికిన మాట, ఒక ప్రవచన రీతిగా ఆయన ఈ మాట పలుకుతూ వచ్చారు. 16వ అధ్యాయం 10వ వచనం, కీర్తనల గ్రంథం 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ ప్లేస్ ఎక్కడుందంటే వీళ్ళందరూ వెళ్ళిన ప్లేసు చెర. ఈ చెర ఎక్కడుందంటే పాతాళంలో ఉంది. సో పాతాళం అనగానే మనకి ఏమనిపిస్తుంది? అమ్మో, బాధ పెట్టే స్థలమేమో, అది ఒక నరకమేమో అని అనుకుంటాం అనమాట. సో నిజంగా అది పాతాళం అంటే బాధ పెట్టే స్థలమే, కానీ దానిలో 2 ప్లేసెస్ ఉన్నాయి. సో ఇదివరకు కూడా నేను ఈ మాటలు చెప్పాను, కానీ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఏమేం ప్లేసులు ఉన్నాయంటే, ఒకటి పాతాళంలో విశ్వాసము లేకుండా చనిపోయిన వారు ఉండే స్థలం ఒకటి ఉంది, విశ్వాసంతో చనిపోయిన వారు ఉండే స్థలం ఒకటి ఉంది. ఈ 2 స్థలాలు ఉన్నాయి అనడానికి మనకి సూచన అంటే ఎక్కడ రిఫరెన్స్ ఉంది అంటే లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము. మనందరికీ ఈ మాట తెలుసు, ధనవంతుడు లాజరు స్టోరీ యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. ఏమని చెప్పారు? ధనవంతుడు చాలా రిచ్ పర్సను, మంచిగా తిన్నాడంట, తాగాడంట, సుఖించాడంట, ఆయన చనిపోయాడు. అలాగే లాజరు ధనవంతుడి ఇంటి బయట ఒక అడుక్కునే వ్యక్తిగా ఉన్నాడు, చాలా పేద స్థితిలో ఉన్నాడు, చాలా దీన స్థితిలో ఉన్నాడు, ఆయన కూడా చనిపోయాడు. సో చనిపోయినప్పుడు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూసి, అంటే ఇక్కడ 2 ప్లేసెస్ కనిపిస్తున్నాయి మనకి. ఒకటి ధనవంతుడున్న ప్లేసు, అది పాతాళము. రెండవది పాతాళానికి పక్కనే ఇంకొక ప్లేస్ కనిపిస్తుంది, అది అబ్రహాము రొమ్ము. సో దాన్నే చెర అని కూడా అంటారు, షోయల్ లేక హైడీస్ అని కూడా అంటారు. సో ఈ ప్లేస్లో ఎవరున్నారంట? పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ చెర అనే ప్లేస్లో ఉన్నారు, లేదా అబ్రహాము రొమ్ము అని పిలువబడిన ఆ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఏం చేస్తున్నారంటే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఏమి యాతన లేదు, జస్ట్ విశ్రాంతిలో ఉన్నారు. కానీ దాని పక్కనే ఒక ప్లేస్ ఉంది పాతాళం, దాంట్లో ఉన్న వ్యక్తులందరూ ఏం చేస్తున్నారంటే యాతన పడుతూ ఉన్నారు, భయంకరమైన బాధలో ఉన్నారు. సో ఆ ధనవంతుడి గురించి మనం చూస్తే 24వ వచనంలో అంటారు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ ధనవంతుడు యాతన పడుతున్నాడు, అంటే యాతన పడే ప్లేస్ అన్నమాట. పాతాళం అంటే యాతన పడే ప్లేస్. ఆ యాతన పడే ప్లేస్కి పక్కనే, అంటే కన్ను చూపు మేరలో కనిపిస్తున్నంత దగ్గరగా ఈ అబ్రహాము రొమ్ము లేదా చెర లేదా షోయల్ లేదా హైడీస్ అన్న ప్లేస్ కూడా కనిపిస్తూ ఉంది వీళ్ళకి. కానీ ఇక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి లేదంట. మధ్యలో ఏముంది? పెద్ద అగాధం ఉంది. అది కూడా మనకి ఈ వాక్య భాగంలోనే మనం చూస్తాం. 26వ వచనంలో, అంతేకాక ఇక్కడ నుంచి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు, అక్కడ వారు మా యొద్దకు రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. సో పెద్ద అగాధం ఉంది, మధ్యలో దాటుదాం అనుకుంటే పడిపోతారనమాట. సో అలా ఒక సెపరేషన్లో
ఈ చెర అనే ప్లేస్లో పాత నిబంధన భక్తుల్ని పెట్టారు. నెక్స్ట్ దేవుని యందు విశ్వాసం లేని యాతన పడుచున్న ఆత్మలు మనకి పాతాళంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కిందకు వెళ్ళారు. కిందకు వెళ్ళి ఏం చేశారు? ఆయన సైలెంట్గా ఏం లేరు. ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించిన మరుక్షణమే ఆయన ఆత్మ అలాగే ఈ దొంగ ఆత్మ కలిసి కిందకి వెళ్ళినాయి అన్నమాట. భూమి క్రిందకి వెళ్ళి అక్కడ వాళ్ళకి సువార్త ప్రకటించినాయి. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఆమేన్. సో శరీర విషయంలో చంపబడ్డారు, కానీ ఆత్మ విషయంలో బ్రతికింపబడి. ఆయన ఆత్మకి చావు లేదు. ఆమేన్. శరీరాన్ని అయితే చంపేశాను అనుకున్నాడు, కానీ సాతాను ఆత్మకైతే చావు లేదు. ఆయన ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినముల్లో వాడ సిద్ధపరచుచుండగా విధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఎలా వెళ్ళారంట? ఆత్మరూపిగా వెళ్ళారంట. అందుకే ప్రభు చెప్తున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. సో ఆ చెరాన్న ప్లేస్ని పరదేశ్ అని కూడా అంటారు. ఆమేన్. సో ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఏమని ప్రకటిస్తున్నారు అక్కడ ప్రభు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరో వాళ్ళకి తెలీదు. అంటే లిటరల్గా వాళ్ళు కన్నులారా చూడలేదు. పాత నిబంధన భక్తులు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని కన్నులారా చూడలేదు. వాళ్ళు నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. ఒక వ్యక్తి రాబోతున్నాడు, దైవ కుమారుడు జన్మించబోతా ఉన్నాడు, కన్య మరియ గర్భంలో నుంచి ఒక వ్యక్తి ఉద్భవించబోతున్నాడు, ఆయన ద్వారా మనకి విడుదల వస్తుంది, రక్షణ వస్తుంది అని ఒక నిరీక్షణ కలిగి పాత నిబంధన భక్తులందరూ ఎదురు చూస్తూ వచ్చారు. సో ఇప్పుడు డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు ఆత్మ వెళ్ళి వారికి ప్రకటిస్తూ ఉంది, మీరు ఎదురు చూసిన వ్యక్తిని నేనే, మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చాను. సో భూమి మీద మనకి పాపాలకి విడుదలే కాదు, చెరలో ఉన్న ఆత్మలకు కూడా విడుదల ఇవ్వడానికి ఆయన భూమి క్రింద భాగాలకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాటర్డే రోజున మరి ఏం చేశారు ప్రభు అంటే, ఆ చెరను చెరగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళారంట? తండ్రి ఎఫ్ఎస్సి పత్రికలో మనం చదివాం కదా, చెరను చెరగా పట్టుకుని మనుషులకి ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఎక్కడికి? దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశల మండలములన్నింటికంటే మరి పైగా ఆరోహణమై ఉన్నాడు. అంటే ఆ కింద చెర అన్న ప్లేస్లో ఉన్న పరదేశును తీసుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టేశారు. సో దాన్ని తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ స్వార్థ ప్రకటించి, ఇదిగో నేనే క్రీస్తుని అని ఆయన కనపరుచుకొని ఆ చెరగా పట్టుకొని మనుషులకి ఈవెలను అనుగ్రహించి దీన్ని తీసుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టారు. ఇప్పుడు చూస్తే పాతాళంలో ఉన్న వాళ్ళకి, పరదేశంలో ఉన్న వాళ్ళు కనిపించరు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయేంత వరకే అది భూమి క్రింద ఉంది. చనిపోయిన నెక్స్ట్ మినిట్ దేవుడు వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటించి ఈ సాటర్డే రోజున ఆ చెరను తీసుకెళ్ళిపోయి 3వ ఆకాశంలో పెట్టేసి తండ్రి వద్ద తను తాను కనపరుచుకుని వచ్చి ఆయన రిజరెక్ట్ అయినట్లుగా మనం చూస్తాం. సో అంతా ఆత్మలోకంలో జరుగుతుందన్నమాట. పనంతా ఎక్కడ జరుగుతుంది? ఆత్మలోకంలో జరుగుతుంది. శారీరకంగా అంతా సైలెంట్గా ఉంది. శిష్యులు అనుకుంటున్నారు మా బోధకుడు చనిపోయాడు, ఇంక మేమేం చేస్తాం, మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయంలో ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఏమో విశ్రాంతి దినం, ఈరోజు ఏం చేయలేం అని సైలెంట్గా కూర్చుని ఉన్నారు. సో ఏం జరుగుతుందో అని ఆ శాస్త్రులు, పెద్దలు, సద్దుకాయలు వీళ్ళందరూ శిష్యులు మర్చిపోయారంటే 3rd డే లేస్తారు ప్రభు అని భయంలో. కానీ వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు అంటారు కదా పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆ దుర్మార్గుడు లేదా ఆ మాట ఒకసారి చదువుతాను చూడండి, మత్తయి సువార్త
7వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినం మరుసటి దినాన్నే ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునందుకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. బాగా గుర్తుపెట్టుకున్నారు కదా వీళ్ళు ప్రభుకు వ్యతిరేకులైనప్పటికీ దేవుని మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళు వంచకుడు అని అంటున్నప్పటికీ ప్రభు 3rd డే లేస్తారని వీళ్ళు బలంగా నమ్మారు. నమ్మి పిలాతు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఆ సమాధిని భద్రం చేయాలి మనం, ఎందుకంటే ఆ బాడీని ఎత్తుకుని పోయి లేచాడని చెప్తారేమో శిష్యులు అని. సో పిలాతు చెప్పాడు, సైనికులను తీసుకెళ్ళండి, మీకు చేతనైనంత మట్టుకు భద్రం చేసుకోండి అని. సో వచ్చారు, రాతిని ముద్రించారు, అక్కడ సైనికుల్ని కాపలా పెట్టారు, చాలా ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు ఆ సమాధికి. ప్రభువు లేవకుండా ఉంచడానికి సాతాను ఎంత ప్రయత్నం చేశాడంటే అంత ప్రయత్నం చేశాడు. కానీ వాడి క్రియలన్నీ లయపరిచి వాడిని కంప్లీట్గా నాశనం చేసి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన దినము రేపటి దినం. హల్లెలూయా. ప్రభు చెప్తారు కదా, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదువుతాం, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. ఆమేన్. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు అంటే మరణాన్ని ఓడించారు. ఒకసారి మాట చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. స్వాధీనపరచుకోవడానికి ప్రభువు పాతాళంలోనికి వెళ్ళారు. ఏదైతే మరణము ద్వారా మనుషుల్ని తన వశం చేసుకోవాలని సాతాను చెరలోకి తీసుకుని పోవాలని వాడు చేస్తూ వచ్చిన ఆ క్రియలన్నీ లయపరచడానికి, ఆ మరణాన్ని కొట్టివేసి జీవంతో నింపడానికి, ఆ చెరగా తీసుకుని పోవడానికి యేసుక్రీస్తు ప్రభు పాతాళంలోనికి వెళ్ళి, ఆత్మ రూపంలో పాతాళానికి వెళ్ళి అక్కడ వారికి ప్రకటించి ఆ పాతాళ లోకపు ద్వారము యొక్క తాళపు చెవులు తీసుకొని ప్రభు విజయముతో మరలా తిరిగి 3వ ఆకాశంలోనికి ఎక్కి వెళ్ళి ఆ చెరను అక్కడ తీసుకెళ్ళి పరదేశంలో అక్కడ పెట్టి తండ్రి యొద్ద కనపరుచుకొని మరలా తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సాటర్డే మనకి ఏం అర్థం కాకపోవచ్చు, కానీ ఒక శ్రమ, నిన్నటి దినాన్ని చూసాం, భయంకరమైన శిలువ శిక్ష, శ్రమ. కానీ ఆదివారం ఏంటి? గొప్ప విడుదల. హల్లెలూయా. గొప్ప పరిష్కారం. ఈ శ్రమలన్నింటికీ ఒక గొప్ప సమాధానం, అంటే ఒక ముగింపు అన్నమాట. ఆమేన్. సో ఈ సాటర్డే మిడిల్లో ఉన్నాం మనం. సో పరిశుద్ధాత్మదేవుడు మనతో ఏం చెప్తున్నారు? ఈ 40 డేస్ నువ్వు ఏదైతే శ్రమ పడ్డావో, ఎంతైతే ప్రార్థన చేశావో, ఆ ప్రార్థనకి రేపటి దినాన్ని గొప్ప జవాబు రాబోతుంది. సో ఈరోజు నువ్వేం చేయాలి, ఏం నమ్మాలి అంటే, నీ దేవుడు సైలెంట్గా లేరు. ఆత్మలోకంలో ఆయన కార్యం చేస్తూనే ఉన్నారు. ఆయన సైలెంట్గా లేరు. ఆమేన్. మనుష్య రీతిగా ఆయన సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తున్నారేమో నీకు. ఒకవేళ నీవు పెట్టిన ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ, దేవుని అయ్యే సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరుకి కానీ జవాబు కనిపించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో నాకు తెలియదు. కానీ దేవుడైతే ఆత్మలోకంలో కార్యం జరిగించి రేపటి దినాన్ని నీకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఆమె నీ ప్రార్థనలన్నింటికీ రేపటి దినాన్ని జవాబు పొందుకోబోతున్నావు. నీ యొక్క కన్నీటిని నాట్యంగా మార్చే దినముగా రేపటి దినాన్ని దేవుడు మార్చబోతున్నారు. అంటే నీ ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నారు. నీ శ్రమను దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నారు. నీ ప్రార్థనలకు దేవుడు అద్భుతమైన జవాబులు ఇవ్వబోతూ ఉన్నారు. ఈరోజు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఆయన ఆత్మ కార్యాన్ని దృష్టించగలగాలి. ఆమేన్. దేవుడు సైలెంట్గా లేరు. ఆయన ఆత్మలో పని చేస్తూనే ఉన్నారు. ఆయన ఆత్మలో పని చేస్తూనే ఉన్నారు. నీ మీదున్న మరణాన్ని కొట్టివేశారు, నీ మీదున్న శాపాన్ని కొట్టివేశారు, నీ మీదున్న అనారోగ్యాన్ని కొట్టివేశారు,
నీ మీద ఉన్న సాతాను యొక్క క్రియలను లయపరిచారు. వాడి బంధకాలను తీసివేశారు. నీకు గొప్ప ఆశీర్వాదం, స్వస్థత, క్షేమము, నీతి, పరిశుద్ధత, విడుదల, నిత్య జీవము, ప్రభుయందు ఆనందము అన్నీ నీకు విడుదల చేశారు. అది నువ్వు పొందుకోవడానికి జస్ట్ 1 డే బిఫోర్ ఉన్నావు అంతే. హల్లెలూయా. సో నమ్మితే ఈరోజు మనం దాన్ని పొందుకోగలుగుతాం. ఆమేన్. ఆత్మలోకంలో దేవుడు పని చేస్తున్నారని మనం గుర్తించాలి. మీకా గ్రంథంలో ఈ ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనం నేను చదువుతున్నాను. మీకా 7:8. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆమేన్. సో ఒకవేళ ఈరోజు అంధకారంలాగా, చీకట్లాగా, శిష్యుల పరిస్థితుల్లో భయపడుతూ, ప్రభు లేరు నాతో, ఏం చేయాలి ఇప్పుడు అర్థం కాని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే ప్రభు చెప్తున్నారు, ఈ అంధకారంలో దేవుడు గొప్ప వెలుగును నీపై ప్రకాశింపచేస్తారంట. ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నది. అంతా చీకటే, ఏం కనిపించట్లా. కానీ దేవుడు ఒక్క వర్డ్ పలికారంతే, వెలుగు కలుగునుగాక. వెలుగు అయిపోయింది. ఈరోజు ఒకవేళ సాతాను నీ మీద విర్రవీగుతూ ఉన్నాడేమో, అతిశయపడతా ఉన్నాడేమో. మీకా భక్తుడు రాస్తున్నారు, సాతానా, శత్రువా, నువ్వు నా మీద అతిశయపడద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. ఖచ్చితంగా నాకు పునరుద్ధానపు బలం ఉన్నది, శక్తి ఉన్నది. ఆమేన్. సో నేను అంధకారంలో కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉండును. యెహోవా నాకు వెలుగు. ఈరోజు అదే వాగ్దానం లత ద్వారా కూడా మనం పొందుకున్నాం. ఆయన మనకి వెలుగు. ఆమేన్. ఆయన మనకి జీవము, ఆయన మనకి మార్గం. ఆయనలో మనము ఆశీర్వదించబడిన జనాంగం. ఆమేన్. ఈరోజు మరణానికి పునరుద్ధానానికి మధ్యలో మనం ఉన్నాం. సో నాకు పునరుద్ధానం ఉన్నది అని మనం ఆల్రెడీ తెలుసుకున్న వారు. వాళ్ళకైతే తెలియదు, భయంలో ఉన్నారు. మనకు ఆల్రెడీ తెలుసు, భయపడాల్సిన అవసరం లేదు. రేపటి దినాన పునరుద్ధానం జరిగింది అని తెలిసిన వ్యక్తులుగా మనము ఏం చేయాలంట, నా అంధకారాన్ని వెలుగుగా మార్చిన దేవుడు, సాయంత్రకాలం ఏడుపుచ్చి కృంగిపోయిన ఉదయకాలానికి సంతోషాన్ని ఇచ్చే దేవుడు నాతో ఉన్నారు. ఆమేన్. ఆయన ఆత్మ నాలో ఉన్నది. ఆయన నన్ను ఆశీర్వదించిన దేవుడు అని గుర్తెరిగి, ఈ దినాన్ని నువ్వు పెట్టిన ఈ 40 days మొర అంతటికీ దేవుడు గొప్ప జవాబు ఇచ్చి ఉన్నారని విశ్వాసంతో అంగీకరించి, దేవుడు చేసే మేలులు మనం పొందుకొని గొప్ప సాక్షులుగా నిలవబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఒక యోసేపు వలె, ఒక నికోదేం వలె ప్రభు కొరకు తెగించి నిలవబడిన వ్యక్తులుగా మనందరం ఉండాలని, గొప్ప సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.